నమస్కారం, విజన్ టీవీకి స్వాగతం. నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించిన అధికారులు. నంద్యాల జిల్లా మండల పరిధిలోని పాండురంగాపురం గ్రామ రైతులు నంద్యాల బస్టాండ్ సమీపంలోని విజయలక్ష్మి సీడ్స్ విక్రయ కేంద్రంలో కొనుగోలు చేసి పంట సాగు చేసిన మొక్కజొన్న విత్తనాల పంటను మంగళవారము జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులతో పాటు శాస్త్రవేత్తలతో పంట పొలాలను పరిశీలించారు. మొక్కజొన్న పంటలో కంప్లైంట్ అనేది వచ్చింది. కంప్లైంట్ ఏమంటే సీడ్ సెట్టింగ్ సరిగ్గా జరగలేదు, ఇంకొకటి కల్తీలు ఉన్నాయి. ఈ రెండింటిపైన 4 ఫార్మర్స్ దగ్గర నుండి మన డిఏఓ సార్ మాకు కంప్లైంట్ అని పంపించారు. ఆ కంప్లైంట్ పరంగా మేము 3 సైంటిస్టులు మేము ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యాము. వెంకటరమణ సార్ బ్రీడరు, నేను ఐషా పర్వీన్ బ్రీడరు, ఇంకొకరు శివరామకృష్ణ సార్ ఎంటమాలజిస్ట్గా మేము 3 ఏఓ సారు, ఏడిఏ సారు, ఇంకా అందరూ ఫార్మర్స్తో సహా కంపెనీ వాళ్ళు కూడా వచ్చినారు. అందరం ఇక్కడ ఈ పొలాలను పరిశీలించాము. దీంట్లో ఏమంటే హైబ్రిడ్ CMH 157 అనే హైబ్రిడ్ విజయలక్ష్మి సీడ్స్ నుండి తీసుకున్నారని మాకైతే వచ్చింది. దాని పరంగానే 4 ఫార్మర్స్ ఫీల్డ్స్లో కూడా మొత్తం చూసాం. మేము చూసి డేటా అనేది తీసుకున్నాము. ర్యాండమ్ శాంపుల్స్గా తీసుకున్నాం డేటా. రైతులు చూపించిన దగ్గర తీసుకున్నాము. ఏది కూడా వాళ్లకు సాటిస్ఫాక్షన్ ఉన్న విధంగా తీసుకున్నాము. మా శాంపుల్స్లో 3 రెప్లికేషన్ విధంగా తీసుకున్నాం కాబట్టి దాంట్లో మనం కార్బ్ సైజ్ కానీ లెంత్ కానీ అన్ని ర్యాండమ్గా తీసుకున్నాం కాబట్టి మనకు డేటా అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ డేటా మేము 2-3 డేస్లో సబ్మిట్ చేస్తాము. ఓకే సార్. ఈరోజు పాండురంగాపురం గ్రామంలో ఒక 4 రైతులు టోటల్గా 6 ఎకరాలు మెయిజ్ సాగు చేయడం జరిగింది, మొక్కజొన్న. అది మన నంద్యాలలో ఉన్నటువంటి విజయలక్ష్మి సీడ్స్ వారు క్రిస్టల్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక వెరైటీని వారికి అమ్మారు. అమ్మిన తర్వాత ఇప్పుడు పంట దాదాపుగా కోత దశకు వచ్చింది. ఈ కోత దశలో కాప్స్ ఏవైతే ఉన్నాయో మనకు కంకి సైజు చాలా తక్కువగా ఉంది అన్నటువంటి అభిప్రాయంతో మనకు డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మేరకు పద్ధతి ప్రకారం సీడ్ యాక్ట్లో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం మేము డిపార్ట్మెంట్గా సైంటిస్టులకు రెఫర్ చేశాము. ఈరోజు శాస్త్రవేత్తల బృందము వచ్చి మరి పరిశీలన చేశారు. తర్వాత ర్యాండమ్ శాంప్లింగ్ కూడా తీసుకున్నారు. దిగుబడి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా ర్యాండమ్ శాంప్లింగ్ తీశారు. అవన్నీ కూడా ఒక 3 రోజుల్లో నివేదిక ఇవ్వడం జరుగుతుంది. అది రైతులకు కూడా మనం అందజేస్తాం. తదుపరి చట్టపరమైనటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి అటు డీలర్ పైన, కంపెనీ పైన కానీ ఆ రిపోర్టును బట్టి మనం ముందుకు సాగడానికి అవకాశం ఉంది. వెంకటరమణ బ్రీడింగ్, ఐషా పర్వీన్ బ్రీడింగ్, ఒకరేమో కీటక శాస్త్రవేత్త శివరామకృష్ణ గారు. ఇద్దరు బ్రీడర్స్, అంటే ఆ మొక్కల విత్తన ప్రభంజనం అనే శాస్త్రవేత్తలు 2 ఉన్నారు. వారి సమక్షంలో మనకు జరిగింది. వారు ఇచ్చిన దాన్ని బట్టి ఫర్దర్ గా మనం యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది అది కలెక్టర్ గారు కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మనం యాక్షన్ తీస్తాం. పేరు రాజశేఖర్, సహాయ వ్యవసాయ సంచాలకులు, నంద్యాల.